ఏఎన్ఎంస్ అందరికీ కంగ్రాచులేషన్స్ సార్. మొత్తానికైతే రైట్ ఎంపీఎస్డబ్ల్యూ రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. సో ఈ ఎంపీఎస్డబ్ల్యూ రిజల్ట్స్ లో ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఇది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అండి, ఇంకా ఫైనల్ రిజల్ట్ అయితే కాదు. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లో రైట్ ఇంపార్టెంట్ గా రైట్ మనం చేయాల్సిన ఇంపార్టెంట్ పని ఏంటంటే దీంట్లో సిబిటి మార్క్స్ ఉంటాయి, ప్లస్ దాంతోపాటు వెయిటేజ్ మార్క్స్ కూడా ఉంటాయి. సో ఎవరికైనా సిబిటి మార్క్స్ లో కనుక ఏదైనా తప్పు జరిగినా, అంటే మార్క్స్ తక్కువ వచ్చినా, లేదనుకుంటే వెయిటేజ్ మార్క్స్ లో మీకు రావాల్సిన వెయిటేజ్ మార్క్స్ కంటే తక్కువ మార్కులు వచ్చినా కానీ ఇమీడియట్ గా ఆబ్జెక్షన్ అనేది రేస్ చేసుకోవడానికి మనకు ఒక టైం పీరియడ్ ఇచ్చారు. సో ఆ టైం పీరియడ్ 18th నుంచి 22nd 5 PM వరకు ఉంది. సో ఈ టైం పీరియడ్ లోపల మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఆబ్జెక్షన్స్ ని రేజ్ చేసుకోవచ్చు. ఆ ఆబ్జెక్షన్స్ రేజ్ ఎలా చేయాలనేది ఒక వీడియో కూడా చేస్తాను. ఆ వీడియోలో మీరు ఆబ్జెక్షన్స్ ని చూసి రేజ్ చేయొచ్చు. వెయిటేజ్ మార్క్స్ తగ్గినా, దాంతోపాటు మీ సిబిటి మార్క్స్ తగ్గినా రైట్ ఈ వెయిటేజ్ సిబిటికి సంబంధించిన ఆబ్జెక్షన్స్ ని ఇచ్చిన డేట్ లోపల రేస్ చేయండి. అండ్ గుర్తుపెట్టుకొని మన దోస్తులందరికీ ఇన్ఫర్మేషన్ ని ఫార్వర్డ్ చేయండి. మరొకసారి అందరికీ కంగ్రాచులేషన్స్. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే వచ్చేసింది. త్వరలో మనకి ఫైనల్ రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. ఆ ఫైనల్ రిజల్ట్ తర్వాత ఎవరెవరికి జాబ్ వచ్చింది అనేది కన్ఫర్మేషన్ అయితే అవుతుంది. అప్పటిదాకా ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ని మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నేను ఒక యూట్యూబ్ వీడియో కూడా చేస్తాను దీని మీద. కంప్లీట్ గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరెవరికి వస్తున్నాయి, ఎవరెవరికి రావట్లేదు అనే విషయం కూడా ఇందులో మీకు చెప్తాను. రైట్, అంతవరకు థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.